అక్కడ ప్రోగ్రామ్ కొంచెం లేట్ అయింది. కొడుకేంద్రంగా దాన్ని మళ్ళీ కలర్ ఈరోజు అలశెట్టి గారి జయంతి వర్ధంతి సందర్భంగా మరి మన జైత్యాల జిల్లా వాసులకు విధంగా కూడా జైత్యాల బిడ్డలందరికీ కూడా గర్వకారణం. వారికి మరి అందరి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి అక్షర సూర్యుడు అదేవిధంగా తగిలేని కనిక మన అలశెట్టి గారు అని చెప్పేసి తెలుగు జాతి గర్వపడే విధంగా వారి యొక్క రచనలు కావచ్చు, రాసిన కవితలు కూడా సమాజాన్ని చైతన్యవంతం చేసే విధంగా ఉండేవి. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వారి యొక్క వాక్యాలను వారు చేసినటువంటి మరి కవితలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాష్ట్ర సాధనలో కూడా కేసీఆర్ గారు కూడా అనుసరించడం జరిగింది. నిజంగా కూడా జైత్యాలు వాసి కావడం మనందరికీ కూడా గర్వకారణం. మరి వారు రాసే చిన్న చిన్న వాక్యాల్లోనే ఎంతో గొప్ప అర్థం ఉండేవి. మరి వారు మన మధ్యలో లేకపోయినా కూడా వారు రాసినటువంటి రచనలు కావచ్చు, కవితలు అన్నీ కూడా మన మధ్యలో సజీవంగా ఉన్నాయి. మరి వారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడ చేసినటువంటి మా శాసనసభ్యులు సత్యన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు, మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గోడి శ్రీనివాస్ గారు, పెద్దలు శ్రీనివాస్ గారు, ఇక్కడ చేసినటువంటి ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వక నమస్కారాలు. అలశెట్టి ప్రభాకర్ గారిని స్మరించుకుంటూ నిన్ననే జరిగిన ఒక సాహితీ కార్యక్రమంలో కూడా నేను మా జడ్పీ చైర్మన్ గారు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆ సందర్భంలో మళ్ళీ కలవడం, చాలాసార్లు కలిసాం, మళ్ళీ కూడా కలవడం. వారి సతీమణి కొంత అనారోగ్యంతో ఉన్న సందర్భంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కల్వకుంట్ల తారక రామారావు గారు అలశెట్టి ప్రభాకర్ గారి సతీమణి ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది. ప్రభుత్వాలు మారినా కానీ కొన్ని అవసరాలు ఉన్నప్పుడు వాటిని మళ్ళీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తప్పకుండా ఆ బాధ్యత నేను తీసుకొని నేను మా కుటుంబానికి, మా అమ్మగారికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తామని తెలియజేస్తూ మరి వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. వారి కుమారుడు కూడా నిన్న చాలా గొప్పగా గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలశెట్టి ప్రభాకర్ గారికి ఇచ్చిన గుర్తింపు విషయం వారు కూడా స్మరించుకున్నారు. ఇందాక మొన్న జరిగిన మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా వివిధ అంశాలపైన మాట్లాడుతూ కల్వకుంట్ల తారక రామారావు గారు అలశెట్టి ప్రభాకర్ గారి రచనలను కొంత సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాయో వాటిని గుర్తు చేయడం జరిగింది. అంటే వారు రాసిన ప్రతి రాత, మాట్లాడిన మాట, గీసిన గీత, గీసిన ఫోటో సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజ సంస్కరణ కోసం చేసినవిగా తిరగడం వల్లనే అంత తక్కువ సమయంలో కానీ ఎక్కువ గుర్తింపు పొందిన అలశెట్టి ప్రభాకర్ గారి ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి జయంతి వర్ధంతి సందర్భంలో జగిత్యాలలో వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంలో నాతో పాటు ఇక్కడ కార్యక్రమాలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ